యేసుక్రీస్తు నామంలో మీ అందరికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను మాట్లాడే అంశం ఏంటంటే, ఈ బ్రదర్ సఫీ గారు ఉంటున్నారు కదా! మీ అందరికి తెలుసు సఫీ గారేంటో ఏంటో. సఫీ గారు ఒక సభలో, ఒక డిబేట్‌లో ఏమని వాదించారంటే, యేసుక్రీస్తు దేవుడు కాదు అనేసి అక్కడ ప్రసంగించడం జరిగింది. అందుకే ఆ అంశంపై నేను సఫీ గారికి సమాధానంగా ఈరోజు ఈ దినాన నేను మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. ఈ ఆదియందు వాక్యముండెను. వాక్యము దేవుని యొద్దండెను. వాక్యము దేవుడై ఉండెను. ఇది యోహాను సువార్త 1 అధ్యాయంలో 1 వచనంలో ఉంది. దీనికి సఫీ గారు మాటల్లో ఏమన్నారంటే, వాక్యము దేవుడై ఉండెను అనే దానికి వివరించి చాలా వేరుగా చెప్పారనమాట. ఈ దేవుడు వేరే, వాక్యం వేరే అని బోధించారనమాట. కానీ అక్కడ వాక్యము దేవుడై ఉండెను అనేసి స్పష్టంగా చెప్తుందనమాట వాక్యము. దానికి మనము ఎంతగానో నమ్మాలనమాట. కానీ సఫీ గారు ఏమన్నారంటే, వాక్యం వేరే, దేవుని వేరే అని చెప్పారనమాట. అందుకని ఈ నమ్మశక్యంగా లేనప్పుడు అలాగే మనం యోహాను సువార్త 1:14 వచనంలో చూస్తే, ఈ లోకంలో శరీరధారిగా యేసుక్రీస్తుల వారు వచ్చారనమాట. మన దేవుడు ఎవరంటే పాపం లేనివాడనమాట. యేసుక్రీస్తులో పాపం లేదు కాబట్టి ఆయనకు మనం దేవుడుగా చెప్పుకోవచ్చనమాట. ఒకవేళ తనలో చిన్న పాపైనా ఉంటే తను దేవుడు కాదు, అలాగే లోకరక్షకుడు కూడా కాదు. అలాగే సఫీ గారు చెప్పినట్టు తమ యొక్క ప్రవక్త ఉన్నారు కదా, మహమ్మద్ ప్రవక్త, తనైతే ఈ పాపం ద్వారా పుట్టాడు కాబట్టి తను నిజమైన లోకరక్షకుడు కాదు. యేసుక్రీస్తుకి తనకు అసలు పోలికే లేదు. ఈ విన్న వాక్యం మీరు కూడా నిజమైన క్రీస్తే నిజ దేవుడని మీరు తెలుసుకుంటారని ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.